తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ సైతం ఎప్పుడు ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా తనకంటూ ఒక క్లీన్ డైరెక్టర్గా ముందుకు సాగుతున్నారు. అయినప్పటికీ రాజమౌళి కంటే తర్వాత వచ్చిన పిల్ల బచ్చా దర్శకులు సైతం 1-2 సక్సెస్లతో ఇండస్ట్రీని ఏలబోతున్నాం అనేంత రేంజ్లో కట్టింగ్లు అయితే ఇస్తున్నారు. ఇక అందులో ముఖ్యంగా నాగ్ అశ్విన్ గురించి చెప్పుకోవాలి. ఈయన చేసింది మహా అయితే 3 సినిమాలే అయినప్పటికీ యాటిట్యూడ్ చూపిస్తూ మిగతా దర్శకుల మీద కామెంట్లు చేయడం అనేది ఇప్పుడు చాలా మందిని ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. నిజానికి ఆయన కల్కి సినిమా ఓకే అనిపించేలా ఉన్నప్పటికీ అది బ్లాక్ బస్టర్ సక్సెస్ అయితే కాదు. మరి మొత్తానికైతే నాగ్ అశ్విన్ తన పొగరును తగ్గించుకుంటేనే ఇక మీదట వచ్చే సినిమాలతో సక్సెస్ అవుతాడు. లేకపోతే మాత్రం ఆయన కూడా ఫేడ్ అవుట్ అయిపోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. అందువల్లే సినిమా ఇండస్ట్రీలో ఎవరు శాశ్వతం కాదు. కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమాలు చేసుకుంటూ వెళ్తే కొన్ని రోజుల పాటు ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. నిజానికి సందీప్ రెడ్డి వంగ మీద కామెంట్ చేయడం అనేది ఇప్పుడు ఎవరు ఓర్చుకోలేకపోతున్నారు. అందుకే సక్సెస్ రావడం కాదు, దాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ కూడా ఉండాలి అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. చూడాలి మరి నాగ్ అశ్విన్ చేసిన కామెంట్లు ఎక్కడి వరకు దారి తీస్తాయి అనేది. నిజానికి ఒక దర్శకుడికి అంత ఈగో ఉండాల్సిన అవసరం లేదు అనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.